హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా సంక్రాంతి అన్నీ అయిపోయింది. ఇంకా ఈరోజే వచ్చాను నేనైతే ఊరు నుంచి వచ్చి, ఇంకా అమ్మలూరు నుంచి అయితే నేను వంకాయలు, ముల్లంగి అన్నీ తీసుకొచ్చాను. నేను నైట్కి అయితే ఫ్రెష్ వంకాయలు, ఊర్లో వంకాయలు బాగుంటాయి కదా, ముళ్ళు వంకాయలు ఏవో ఇవి, తర్వాత ఎండు చేపలు అయితే కలిపేసి ఉండదామని చెప్పేసి అనుకుంటున్నాను. మీ అందరూ అడవిడంతా అయిపోయింది అని అనుకుంటున్నాను నేనైతే. అలా అండి, బాగా అయితే సంక్రాంతి అంతా సంబరాలన్నీ చేసేసుకున్నాం. ప్రజెంట్ అయితే ఇంకా అలాగా ఈరోజైతే అందరం కూడా హ్యాపీగా ఇంటికి అయితే చేరుకున్నాం. బాగా జర్నీ చేసి వచ్చాం కదా, కొంచెం టైర్డ్గానే ఉంది. రెస్ట్ తీసుకున్న వాళ్ళు తీసుకుంటారు, మాకైతే ఇంకా రెస్ట్ ఉండదు కదా, ఇంకేదో పని చేస్తూనే ఉంటాం. అదనమాట. ఇంకేంటండి, అలా కలిసిపోయి సంక్రాంతి 4 days కూడాను అదనమాట. అయితే నేనైతే ప్రజెంట్ ఇప్పుడు ఈవినింగ్కి అయితే వంకాయ అయితే కర్రీ చేస్తున్నాను. మీరు కూడా ఎప్పుడైనా ఒకవేళ వండితే వంకాయ ఎండు చేప కలిపి వండండి, చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. కొంతమందికి నచ్చవచ్చు, కొంతమందికి అయితే నచ్చకపోవచ్చు, కానీ కాంబినేషన్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. అసలు చూడమ్మా, ఎవరికి కావాలో అలాగే వెళ్ళొచ్చు. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి, బాగుంటుంది. ఇదనమాట. మీరందరూ కూడా నా వీడియోస్ అయితే చాలా వరకు అయితే చూస్తున్నారు, కామెంట్ చేయబడుతున్నారు, లైక్ కూడా చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఇప్పుడు ఎప్పుడు ఇలాగా మా అక్క ఛానల్ అయితే ఆదరించి ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని అయితే కోరుకుంటున్నాను నేను. ఇంకా చాలా చాలా విషయాలు చెప్పాలి. నేను ముందు కొన్ని అయితే వీడియోస్ చేస్తాను. అదన్నమాట. మీరు కూడా జాగ్రత్తగా పండక్కి అమ్మ వాళ్ళ ఊరు ఇల్లు ఉంటారు, క్షేమంగా ఇంటికైతే చేరుకోవాలని అయితే కోరుకుంటున్నాను. జాగ్రత్త. రోడ్డు మీద ట్రావెల్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ట్రావెల్ చేయండి. అందరికీ గుడ్ ఈవినింగ్ అండ్ గుడ్ నైట్. ఓకేనండి, అందరికీ బాయ్ బాయ్.